కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే వాళ్ల ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతుంటే ఫోన్కి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూడగానే ఎమ్మెల్యేకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఈయోకి కాల్ చేస్తే ఈయో కూడా కంగారుగా మాట్లాడటంతో ఇంటికి రమ్మన్నాడు. ఈయో వచ్చిన వెంటనే తన పర్సనల్ రూమ్కి తీసుకెళ్లి, ఆ సమీరా బ్రతికే ఉంది, ఇందాకే నాకు వీడియో సెండ్ చేసి ఈ యొక్క టెంపుల్ మాగాణి గురించే కాదు, నేను చేసిన మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చెప్పి నేను సరెండర్ అవ్వకపోతే నన్ను చంపేస్తా అని బెదిరిస్తోంది అన్నాడు ఎమ్మెల్యే. నన్ను కూడా అలానే బెదిరిస్తోంది చూడండి అని వీడియో చూపించడానికి ఫోన్ ఓపెన్ చేస్తే వీడియో లేదు. ఎమ్మెల్యే కూడా తన ఫోన్లో ఓపెన్ చేద్దామంటే తన ఫోన్లో కూడా వీడియో లేదు. ఇద్దరూ షాక్ అయ్యారు. నేనా వీడియో చూసి సమీరా చనిపోలేదనుకున్నా, కాని ఇదేంటి అన్నాడు ఎమ్మెల్యే. దానికి ఈయో, సమీరా చనిపోయిందని ఆ లారీ డ్రైవర్ కన్ఫామ్గా చెప్పేశాడు. ఇది నిజంగా సమీరా ఆత్మ చేస్తుందంటారా అన్నాడు ఇంకాస్త భయపడుతూ. ఎమ్మెల్యే, ఎవరైనా కావాలని చేస్తున్నారేమో అన్నాడు తన భయాన్ని దాస్తూ. కాని ఇద్దరూ భయపడ్డారు. స్టోరీని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్నమాట. ఇప్పటివరకు విన్న స్టోరీ ఎంతో కొంత నచ్చబట్టే ఇక్కడి వరకు వచ్చారు. చిన్న రిక్వెస్ట్, స్టోరీ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. మీ సపోర్ట్ వల్లనే ఇంకా మంచి కథలు మీకు ఇవ్వాలి అన్న మోటివేషన్ వస్తుంది. అలా అప్పుడప్పుడు సమీరా నుండి వీళ్లకి మెసేజెస్ వచ్చేవి. తర్వాత 2 రోజులకి ఎమ్మెల్యే వాళ్ల ఇంట్లో స్టెప్స్ నుండి పడిపోయాడు. అదే టైంలోనే ఈయో కూడా సేమ్ అలానే కింద పడిపోవటంతో ఇద్దరికీ ఇంకాస్త భయం పెరిగిపోయింది. వారం రోజుల తర్వాత ఈయో ఎమ్మెల్యేతో మాట్లాడడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరికీ సమీరా కనిపించి, ఇది శాంపిల్ మాత్రమే, ఒక వారం రోజులు మాత్రమే టైమిస్తున్నా, తర్వాత మీరు టైం నన్ను బ్రతిమిలాడడానికి కూడా మీరుండరు. ఆ మాటలకే ఇద్దరూ వణికిపోయారు. సమీరా మాయమైపోయింది. ఇద్దరికీ మాటలు రాలేదు. నెక్స్ట్ డే ఎమ్మెల్యేకి హార్టటాక్ వచ్చేసింది. చాలా సీరియస్ అయిపోయింది. 24 అవర్స్ అయ్యే వరకు ఏం చెప్పలేమన్నారు డాక్టర్స్. మళ్లీ అలానే మెసేజ్ రావటంతో ఇంకా భయం పెరిగిన ఈయో నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. కొన్ని రోజులకి మళ్లీ సమీరా ఎమ్మెల్యేకి కనిపించి, నిన్ను ఇప్పుడే చంపేయగలను, నిన్నే కాదు, నువ్విన్ని తప్పులు చేస్తున్నా నిన్నేమనకుండా నిన్ను ఎంకరేజ్ చేసే నీ వాళ్లని కూడా చంపేయగలను, కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు కూడా లొంగిపో అని చెప్పి మాయమైపోయింది. ఎమ్మెల్యేకి తగ్గగానే తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని తాను కూడా లొంగిపోయాడు. ఎమ్మెల్యే గురించి న్యూస్లో వింటున్న అభి, చైత్ర అండ్ అదితి మాత్రం చాలా సంతోషించారు. న్యూస్ చూసిన రాధిక వెంటనే అభికి కాల్ చేసి, ఇదంతా నిజమేనా అభి సార్, థ్యాంక్యూ సో మచ్ సార్ అని చెప్పగానే, ఇది నేనొక్కడ్నే కాదు, చైత్ర అండ్ అదితి కూడా చాలా హెల్ప్ చేశారు, అయినా ఇది నా డ్యూటీ రాధిక, నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అభి, చైత్ర అండ్ అదితికి ఆ రోజు జరిగింది గుర్తొచ్చింది. ఫ్లాష్ బ్యాక్. రాధికాతో మాట్లాడి ఇంటికి వెళ్లిన అభి కేస్ని అనఫీషియల్గానే సాల్వ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. దానికోసం ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకుని అదితి అండ్ చైత్రాకి టుమారో మీట్ అవుదామని మెసేజ్ చేసి అభి ఫ్లాట్ అడ్రస్ సెండ్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు హాల్లో కూర్చున్నారు. సమీరా గురించి అభి చెప్పింది విన్నాక వాళ్ళిద్దరూ చాలాసేపు నార్మల్ అవ్వలేకపోయారు. అభి వాళ్లకి కాఫీ ఇస్తూ, నేనా ఎమ్మెల్యే అండ్ ఈయో గురించి ఫుల్ ఇన్ఫో తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేని డైరెక్ట్గా హ్యాండిల్ చేయటం కష్టమే. సో వాళ్ళిద్దరినీ సమీరానే భయపెట్టినట్టు భయపెడితే వాళ్లంతట వాళ్లే సరెండర్ అయ్యేలాగా చేద్దామనుకుంటున్నా. చైత్ర, నీకు హ్యాకింగ్ వచ్చా? దానితో మనం వాళ్లని భయపెట్టొచ్చు అన్నాడు. ఎస్ అభి, బాగా వచ్చు, బట్ సమీరా వీడియో కావాలి, అదే ఎలా అంటున్న చైత్రాతో, సమీరా ఆడియో అండ్ వీడియోని నేను డిజైన్ చేస్తా అంది అదితి. వెరీ గుడ్ అదితి, అయితే మనం వాళ్లని ఒక ఆట ఆడుకోవచ్చు. ఎమ్మెల్యే అండ్ ఈయో ఇంట్లో పనిచేసేవాళ్లని నిన్న నైట్నే కాంటాక్ట్ అయ్యా, వాళ్లు కూడా మనకి హెల్ప్ చేస్తా అన్నారు అని ఫినిష్ చేశాడు అభి. ఆ రోజు వాళ్లు ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ రిజల్ట్ని ఈరోజు ఆ ఎమ్మెల్యే అండ్ ఈయో జైల్లో ఉండటానికి రీజన్. ఆఫ్టర్ 1 ఇయర్ సండే అని వాళ్ల ఫ్రెండ్స్తో చిల్లవుతున్న అభికి రాధిక కాల్ చేసి ఒకసారి గాయత్రి హాస్పిటల్కి చైత్ర అదితిని కూడా రమ్మని చెప్పి కాల్ కట్ చేసింది. 1 ఇయర్ తర్వాత రాధిక నుండి కాల్ రావటం, పైగా అదితి చైత్రాని తీసుకురమ్మనటం నార్మల్గా అనిపించలేదు అభి. వెంటనే వాళ్లని పిక్ చేసుకుని గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. రాధిక వాళ్లని ఒక రూమ్కి తీసుకెళ్ళింది. అక్కడే వీళ్ల కోసం వెయిట్ చేస్తున్న సమీరాని చూసి వీళ్లు ముగ్గురూ షాక్ అయ్యారు. రాధిక, మేం చూస్తుంది సమీరానా అని అడుగుతున్న అభిని ఆపి, అవును అభి, సమీరా చనిపోలేదు, బ్రతికే ఉంది, బట్ కోమాలో ఉంది. అసలు తాను కోమా నుండి బయటికి వస్తుందో లేదో అని అనుకున్నాం, కాని లక్కీగా బయటికి వచ్చింది. బయటికి రాగానే మీ ముగ్గురిని అడిగింది. మీరు సమీరాకి ఎలా తెలుసో నాకు అర్థం కాలేదు. మీరు వచ్చాక అన్ని విషయాలు చెప్తా అంది.
అందుకే వెంటనే మీకు కాల్ చేశా అంది రాధిక. అదితి, చైత్ర కూడా ఇంకా షాక్లోనే ఉన్నారు. వాళ్ళు రిలీజ్ అయిన వెంటనే సమీరాని హక్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ల ఫేసెస్ని చూస్తేనే తెలుస్తుంది. అభి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పక్కనే ఉన్న వాళ్ళని చూస్తూ ఎవరని రాధికాని అడిగాడు. వాళ్లే సమీరా పేరెంట్స్. నేనే వాళ్ళని ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేమని అన్నాను. సమీరా కోమాలో ఉన్నప్పట్నుండి మా దగ్గరే ఉంటున్నారు. సారీ అభి, ఆ రోజే నీకు సమీరా గురించి చెప్పాలి అనుకున్నా, కానీ తాను నార్మల్ అవుతుందో లేదో అని చెప్పలేదు అని చెప్పి, అవును సమీరా, వీళ్ళు రాగానే వీళ్ళు నీకెలా తెలుసో చెప్తా అన్నావు, చెప్పు అంది రాధిక. దానికి సమీరా, ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పట్నుండి నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసేలోపు నా ఆత్మ బాడీ నుండి వేరైపోయింది. ఇంకొంచెం సేపైతే నా ప్రాణం కూడా పోయేది. బట్ నువ్వు నన్ను కాపాడేశాదు. తర్వాత నేను నా బాడీలోకి వెళ్లటానికి చాలా ట్రై చేశా, కానీ కుదరలేదు. ఇంకా అప్పట్నుండి చాలా మందికి హెల్ప్ చేశా, అలాగే వీళ్లకి కూడా హెల్ప్ చేశా, కానీ ఎప్పుడూ ఏమీ ఆశించలేదు. కానీ ర్యాండమ్గా ఇచ్చిన అడ్రస్ వల్ల వీళ్ళు ముగ్గురిని కలిపానని తర్వాత నాకు అర్థమైంది. అప్పుడే నేను వీళ్ళని హెల్ప్ చేయమని అడిగాను, కానీ చేస్తారనుకోలేదు. బట్ వీళ్ళ ముగ్గురు నా కోసం చాలా చేశారు. ఇప్పట్నుండి నాకు నువ్వెలానో వీళ్ళలానే అంది ఆనందంగా. అప్పట్నుండి వీళ్ళ 5గురి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వాళ్ళ అందరి ఫేసెస్లో హ్యాపీనెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం స్టే ట్యూన్ టు స్టోరీ విత్ చాయ్ తెలుగు.